హాయ్ ఫ్రెండ్స్, రఫీ అనే ఒక డిఎస్సి అభ్యర్థి ఎగ్జామ్ రాస్తుండగా ఆయనకి హార్ట్లో పెయిన్ రావడం వల్ల 50% ఎగ్జామ్ రాశారు, మిగిలింది రాయలేదు. అయితే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అతనికి మెడిసిన్ ఇవ్వడం ఇవన్నీ చేశారు. తర్వాత అతని ఎగ్జామ్ రాయనీయలేదు. కానీ పాపం అతను చాలాసార్లు అందరికీ విన్నవించుకున్నాడు. ప్రతి ఒక్కరికి ఆఫీసర్లకి వాట్సాప్లో పెట్టమన్నారు. వాళ్ళు చేస్తాం, మీకు మళ్ళా ఎగ్జామ్ పెడతాం, లేకపోతే ఏదేదో నీకైతే న్యాయం చేస్తామని చెప్పేసి చాలామంది అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అతనికి న్యాయం చేయలేదు, ఎవ్వరు కూడా న్యాయం చేయలేదు. అయితే అతను నాకు కాల్ చేసి, భయ్యా మీరు ఒకసారి కమిషనర్ని కలవండి అని చెప్పేసి నాకు చెప్తున్నాడు. మొన్న ఒకసారి వెళ్తే కమిషనర్ హాలిడేలో ఉండారు. అయితే రేపు మండే కాబట్టి నేను రేపు వెళ్ళి అతని లెటర్ ఇద్దామని అనుకుంటున్నాను. వాళ్ళు ఏమంటారు అనేది చూడాలి. ఆ అబ్బాయికి అయితే న్యాయం జరగాలి. ఒక వీడియో క్లిప్, అతని ఆడియో క్లిప్ ఒకటి అతను నాకు పంపించాడు. అధికారులు ఆల్రెడీ హెల్ప్ చేస్తామని చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళు మళ్ళా స్పందించట్లేదు. కానీ వాట్సాప్కి పంపించండి మీ డీటెయిల్స్, హెల్ప్ చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు స్పందించడం లేదు. ఇలా ఉంది ఇలా పరిస్థితి. హలో 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 సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఇప్పుడు నాకు ఎగ్జామ్ పెట్టడానికి ఏమైనా అవకాశం ఉంది సార్? అంటే ఎగ్జామ్ పెట్టకపోయినా అట్లీస్ట్ అదే రేషియోలో స్కోర్ ఇచ్చినా కూడా సరిపోతుంది సార్. అంటే 50% కంప్లీట్ అయింది కదా సార్. మీరు రిమైనింగ్ 50% అదే రేషియోలో స్కోర్ ఇచ్చినా కూడా నాకు న్యాయం జరుగుతుంది సార్. ఎగ్జామ్ పెట్టినా ఓకే సార్, నాకు పోస్ట్ అయితే కన్ఫామ్గా వస్తుంది సార్. సార్ ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఓకే, మీరు ఎంత టైం వరకు మెన్షన్ చేసి అక్కడ చేశారు? 50% కంప్లీట్ చేశాను సార్. అక్కడ రిపోర్ట్ చేశారా వాళ్ళకి? ఇన్ఫార్మ్ చేశాను సార్. సరే, మేము అక్కడ కూడా రిపోర్ట్ తీసుకుంటాము. మీరు రెడీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. వాళ్ళకి మేము మీ ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. ఒక లెటర్ రాసి మాకు పంపించండి. సార్ దీనికి వాట్సాప్ చేయండి. సరే సార్, ఓకే. వాట్సాప్ చేయండి. ఒక వీలైతే ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరి చేత మాతో మాట్లాడించండి. ఓకే సార్. ఇప్పుడు మాట్లాడించమంటారు సార్? ఇప్పుడు మాట్లాడిస్తుంది. సరే సరే సార్, 1 minute సార్ ఇస్తాను. హలో హలో అమ్మా. సార్ ఇప్పుడు కొంచెం సమయాన్ని కొంచెం స్ట్రెస్ అవ్వకుండా చూసుకోండి. 50% ఎగ్జామ్ అదే స్ట్రెస్ అవ్వకుండా చూసుకోండి. మనం దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దని చెప్పండి. సార్ ఈ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యారు సార్ ఆయన. అదే నేను అంటలేదు, దీని మీదే హోప్స్ పెట్టి సంవత్సరం అంతా చదివారు సార్. అమ్మా నేను చెప్పేది వినండి అమ్మా. ఫస్ట్ దీని గురించి మనం పై అధికారులకి మనం మాట్లాడతాం. నేను అనేది దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, మీరు చూసుకోండి జాగ్రత్త అని చెప్తున్నాను. అది సరే సార్, కొంచెం వీలుంటే చూడండి సార్ తప్పకుండా. అమ్మా నేను మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పింది ఈ ప్రాసెస్ మేము చేస్తాము, దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్తున్నాను. అయితే సరే సార్, అయితే లెటర్ మీ మాట మీద నమ్మకంతో ఉంటాం సార్. మరి ఏం చేయమంటారు సార్? నాకు పెట్టండి, పంపించండి. ఓకే అమ్మా. సరే, థ్యాంక్ యూ సార్.